ఏదో జరగబోతుంది. ఇప్పుడు రాజీ కూడా కంగారుగా నాకెదురు పడింది. అడిగితే పొంతనలేని సమాధానం చెప్తుంది. డౌట్ వచ్చి ఫాలో చేస్తే భూపతి శృతి వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పనే లేదు నాకు. ముగ్గురు కంగారుగా ఎక్కడికో వెళ్లారు. అమ్మా, ఏదో చేస్తున్నారమ్మా మీ అమ్మతోడు. అనుమానమే లేదు. సరే, మీకు నేను మళ్ళీ చేస్తాను. ఎక్కడికి వెళ్ళుంటారు? బేబమ్మ గారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. నమస్తే మేడం. పాలసీ తీసుకుంటానన్నారు, అందుకే చేశారా మేడం? తీసుకుంటాను సార్, కానీ ఈ లోపు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ నుంచి కావాలి సార్. చెప్పండి మేడం, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? థ్యాంక్ యూ సార్. రీసెంట్ గా డి బేబమ్మ అనే ఒక ఆవిడ చనిపోయారు. అవును మేడం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆవిడే సార్. వారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది కదండి? అవును మేడం, ఆ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. ఈ రోజు రాజీ గారిని తీసుకొని రమ్మన్నాను మేడం. ఎవరికి చెప్పారు? భూపతి శృతి అనేవాళ్ళు మేడం. దీని గురించి ఎక్కువగా ఆఫీస్కి వస్తున్నారు. నామినీ కావాలి కదా మేడం, అందుకే ఆవిడ్ని తీసుకొని ఇక్కడికి రమ్మన్నాను. చెక్ ఇచ్చేస్తున్నాను మేడం. నేను వాళ్ళకి త్వరగా ఇమ్మని అడగడానికి మీకు చేయలేదు సార్. మరి నేను చెప్పే వరకు కొన్ని రోజులు ఆపమని మీకు చెప్పడానికి కాల్ చేశాను మేడం. కారణాలు ఇప్పుడే చెప్పలేను సార్, కాకపోతే కారణం ఉంటుంది, తర్వాత చెప్తాను. ఓకే మేడం, మీరు చెప్పే వరకు చెక్ ఆపుతాను. నేను చెప్పినట్టు ఉండకూడదు, ఓకేనా సార్? అయ్యో భలేవారు మేడం, మీ పేరు బయటికి రానిస్తానా? థ్యాంక్ యూ సార్. రాజీ, పెద్ద పనేం ఉండదు. సంతకాలు అడుగుతారు, నువ్వు పెట్టేసి ₹1,00,00,000 చెక్ ఇస్తారు. సరే పదండి. మనకి 10 వస్తాయి. ఇంకో 10 రిక్వెస్ట్ చేద్దాం శృతమా. 5 తీసుకున్నాం. ఓకే, పద. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి, మీకోసమే చూస్తున్నాను. కూర్చోండి. కూర్చో రాజీ. కాఫీ, టీ, వాటర్ అవన్నీ ఏమొద్దు సార్. సార్ తనే సార్ నామినీ. మీరు చెక్ ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు ఇవ్వలేమండి. అదేంటండి, నిన్నొస్తే ఈ రోజు ఇచ్చేస్తామని చెప్పారు కదా. ఒక గంటలో ఏమవుతుందో తెలియని పరిస్థితి అండి మనది. ఒక్క రోజులో మారవా? ఏం మారింది సార్? పాలసీ రూల్స్ అండ్ కండిషన్స్ మార్చేశారండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి? అంటే మా కోర్టు రాదా? అలా చెప్పడం లేదండి, ఎప్పుడొస్తుందో చెప్పలేము అంటున్నా. అంటే ఇప్పుడు ఇవ్వరా? అదే కదండి చెప్తుంది. మీరు ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేము అంటున్నారు, అంతే కదండి? సంవత్సరాలేం పట్టవు సార్, కొన్ని రోజులంతే. కాస్త ఓపిక పట్టండి. నీకేం తెలుసురా మా బాధ? 2 గంపలు నెత్తి మీద పెడితే తెలుస్తుంది. అది విషయం. ఇంకో దారి లేదండి? వచ్చిందారే. మీకు అలా అర్థమైందా? రాగానే ఫోన్ చేస్తాను, వెళ్ళండి. సార్ కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడండి సార్. అది మాకు తెలియదమ్మా, అంతా అమ్మదయ. ఆవిడెవరు సార్? అమ్మవారయ్యా, ఆ తల్లి దయ కూడా ఉండాలి కదా. వెళ్ళిరండి. పదండమ్మా. మేడంకి విషయం చెప్పాలి, ఫోన్ చేద్దాం. హలో మేడం. నో, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా మారిపోతాయ్యా? అసలు ఎలా మారిపోతాయి? అదే కదా, ఇష్టానికి మార్చేస్తే ఎలా? అక్కడ కదా భూపతి అడగాల్సింది, వాళ్ళని కదా కడగాలి. ఏం కడుగుతాం? అడిగాం, వాళ్ళలా అన్నారు. కనీసం ఎప్పుడొస్తుందో కూడా చెప్పకుండా ఆ సచ్చినోడు అలా చెప్పడం ఏంటయ్యా? నేనింకా ఈ రోజే వచ్చేస్తుందేమోనని ఎంతో ఆనందపడిపోయాను. మేం కూడా అంతే బేబమ్మా. కూరగాయలు అని అరవకుండా తప్పించుకుందాం అనుకున్నాం. మళ్ళీ మాకు తప్పట్లేదే. కర్మండి, మన కర్మ. ఎప్పుడు వదులుతుందో ఏంటో మనకి. అది కూడా తెలియట్లేదు కదయ్యా దరిద్రానికి. ఏదైనా వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉండాలమ్మా. ముఖ్యంగా నువ్వు కనపడకూడదు. తప్పుతుందనే. సేమ్. చిచ్చి, ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో.
రాజీ కదలికలు, తను కలుస్తున్న భూపతి శృతిలు అన్నీ అనుమానాలే కలిగిస్తున్నాయన్నయ్య. జానకమ్మింటికి బేబమ్మ పిన్ని ఆత్మగా వచ్చిందంట. అవునా జానకి గారు? అవును రాఘవేంద్ర, ఆకలి ఆకలి అంది, నన్ను తింటానికే వచ్చేసింది. చీపురు తిరిగేసి ఇరగ్గొడితే కాని పోలేదు మీ అమ్మతోడు. అవును, అప్పుడు భూపతి శృతి ఉన్నారా? నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఉన్నారక్షరమ్మా, కాకపోతే వాళ్ళకి బేబమ్మ కనబడలేదు అన్నారు. ఆ రోజు ఖుషి పిన్నిని చూశానని చెప్పినప్పుడు కూడా అక్కడ భూపతి ఉన్నాడు. తను కూడా పిన్ని కనిపించలేదనే చెప్పాడు కదన్నయ్య. అవును అక్షర. అన్నయ్య, అసలు పిన్ని అస్థికలు కలిపారా? లేదక్షర, వెళ్ళి అడిగితే రాజీయే తీసుకుని నేను కలిపేస్తాను అని చెప్పింది. అదేనా నేను కలిపేసేవాడిని కదా అని అడిగితే తలకొరివి పెట్టిన వాళ్లే కలపాలి అంట అని రాజీ అంది. అక్షరమ్మా, ఒకవేళ ఆ రాజీయే బేబమ్మని చంపేసిందా? మన వెధవలే సహకరించుంటారేమో. అందుకే భూపతి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి బేబమ్మ గారి ఆత్మ వచ్చి వాళ్ళని వెంటాడుతుందేమో. ఇప్పుడేం చెప్పలేమండి, కానీ ఏదో జరిగింది, అందులో మాత్రం డౌట్ లేదు. పిన్ని చనిపోతే వచ్చే ఆ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 కోసమే రాజీ భూపతి శృతితో కలిసి ఏదో చేసింది. అదేంటి అని కనిపెట్టే వరకు మనమేం చేయలేము. ఎందుకంటే అస్థికలు కూడా లేకుండా టోటల్ ఎవిడెన్స్ ని వాళ్ళు క్లియర్ చేసేశారు. అక్షర, మరేం జరుగుతుందో ఇప్పుడు ఎలా కనిపెడదాం? అందుకే అన్నయ్య, ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడే వాళ్ళకి రాకుండా ఆపాను. ఈ టెన్షన్ ని వాళ్ళకి పీక్స్ లో తీసుకెళ్తే ఆ కంగారులో ఏదో ఒక తప్పు ముగ్గురులో ఎవరో ఒకరు చేస్తారు, అప్పుడు దొరుకుతారు. అది మా అక్షరమ్మ అంటే. బయట పడుతుందిరా మీ గుట్టు, మీ అమ్మ తోడు. బేబమ్మ పిన్ని మర్డర్ హిస్టరీ ఏంటో ఛేదిద్దాం, వాళ్ళని ముప్పు తిప్పలు పెడదాం. సై ఇప్పుడు భద్రా గారింటికి వెళ్ళి నోటీసులు ఇవ్వాలంటే భయంగా ఉంది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఎవరు తిరిగి రాలేదని నాకు తెలుసులేవయ్యా. కానీ ఏం చేస్తాం, మన బ్యాంకులో 100 కోట్లు లోన్ తీసుకొని ఎగ్గొట్టాడు. అది ప్రజల సొమ్ము కదా. ఆ డబ్బు రాకపోతే మనం వాళ్ళకి ఇవ్వలేం. సో ఎలాగైనా భద్రా గారికి నోటీస్ ఇచ్చి ఆ 100 కోట్లు వసూలు చేసుకోవాలి. దానికి మనం వెళ్ళి బలి కావడం కరెక్ట్ కాదు కదా సార్. అలా జరగకుండా నేను ఆలోచన చేశాను. మన సుబ్బుని రమ్మన్నాను, అతన్నే నోటీస్ ఇమ్మని చెప్దాం. సుబ్బు కలెక్టర్ గారి బ్రదర్ కదా, ఆ భయంతో అయినా భద్రా మన బ్యాంకుకి డబ్బులు కడతాడు. ఇదేదో బానే ఉంది సార్. రా సుబ్బు, రా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడికి రమ్మన్నారు దేనికి? ఏం లేదు సుబ్బు, మన బ్యాంకులో డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, అందరి నోటీసులు రెడీ చేశాం. నువ్వు భద్రా గారింటికి వెళ్ళి ఇదిగో ఈ నోటీస్ ఇచ్చాయి, మేము మిగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాం. ఓకే సార్. భద్రా గారంటే మంత్రి భద్రా గారే కదా? అవును సుబ్బు, నువ్వేం భయపడకు. 100 కోట్లు ఎగ్గొట్టాలనుకున్నవాడు ఉత్తముడా చెప్పు. కట్టి తీరాలని ధైర్యంగా ఒక మాట చెప్పి నోటీస్ ఇచ్చేసి వచ్చాయి. అది ప్రజలది కదా, వదలకూడదు. కరెక్టే సార్, అలాంటి రాబందుల్ని అస్సలు వదలకూడదు. నేను వెళ్తాను. వెళ్తాను సార్. ఓకే. ఓకే సార్. మనము వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. డబ్బులు కట్టేస్తానంటే బాగుండు. పద వెళ్దాం. పదండి సార్. చెప్పిన మాట విను అన్నా, మా అంత చూస్తానంటివి. ఏమైందిరా? నీ నెత్తరే చూసుండావు. కడగరా, తీసేరా. మేడం, నీలాంబరి లోపల పెట్టు. ఎంతరా? ₹1,00,00,000 మేడం. కోటేంద్రా, 4 కదా రావాలి. 2 రోజుల్లో పంపిస్తా అన్నాళ్లేవే. వాడు చెప్పగానే ఈ భద్రా గారు నమ్మేసుండారా? మనం చేసేది బిజినెస్ కాదయ్యా, మర్డర్. అప్పటికప్పుడే సెటిల్మెంట్ అయిపోవాలి, బ్యాలెన్స్ లొద్దు. నేను మాట్లాడి ఇయ్యాలే తెప్పిస్తానులే.
గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ తల్లి. ఎగ్జామ్సా స్వీటీ? అవును డాడీ. రేయ్ స్వీటీ అమ్మని స్కూల్లో భద్రంగా దించిరండి. అట్టాగేనయ్యా. జాగ్రత్త తల్లి, వెళ్ళు. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్. ఆగండి. ఎక్కడికి? బ్యాంక్ ఎంప్లాయ్ అండి, సార్ని కలవాలి. ఏ వాచ్మెన్, వెళ్ళండి. దేనికొచ్చుండవు అబ్బి? మా బ్యాంకులో మీరు 100 కోట్లు అప్పు తీసుకున్నారు కదా సార్, అది మీరు చాలా కాలం నుంచి ఇవ్వట్లేదు. ఇక ఇవ్వననే కదా అర్థం. కట్టాలి సార్, నోటీస్ అంటిస్తున్నాను. రేయ్ ఎరా అబ్బి, తెలియకొచ్చుండావా? తిరిగి పోవాలని లేదా? మా డ్యూటీ మేము చేయాలి సార్, మీరు డబ్బులు ఇవ్వాలి, తప్పదు. అరే అంటిస్తున్నానని వదిలేసి ఉండవేందబ్బి? అంటీయరా. అరే మళ్ళీ పడేసి ఉండవు. తీ అబ్బి, అంటీ. సార్ మీరు చేస్తుంది తప్పు, నన్నేమైనా చేస్తే అది మీకే సమస్య అవుతుంది. అట్టానా అని నీకనిపిస్తాది, ఈ భద్రాకి కాదు. నా ఇలాకాలోకి వచ్చే ధైర్యం ఎవ్వడో చేయడో. నువ్వు వచ్చుండావు, ఇక తిరిగి పోలేవు. రేయ్ ఈయన చంపేండ్రా. రేయ్ ఆగండ్రా. వీణ్ణేదైనా చేస్తే మనకే సమస్య అంటున్నాడుగా, ఎవరొస్తారో చూద్దాం. లోపలికి తీసుకెళ్లి కట్టేయండ్రా. రాణి, ఈడికి పొట్టిన గతే ఆళ్ళకి పడతాది. ఇంకొకసారి ఈ భద్రా ఇంటి గేటు కూడా తాకలేరు. పాజిటివ్గా జరుగుతుంది అనుకుంటే ఇలా అయిపోయింది. సుబ్బుని చంపేస్తారేమో, వాళ్ళ ఇంట్లో చెప్తాను. చెప్పండి సార్. వీణ్ణేదైనా చేస్తే మనకే సమస్య అంటున్నాడుగా, ఎవరొస్తారో చూద్దాం. మాకు ఇప్పుడే తెలిసింది సిస్టర్, ఏం చేయాలో తెలియక మీకు చెప్తున్నానమ్మా. భగవంతుడా, ఎలా సుబ్బుని కాపాడుకోవాలి? వదినకి చెప్పాలి. అందరూ బాగుండాలి, ఎవరికి ఏ కష్టం రాకూడదమ్మా. అత్తయ్య గారు, ఏమండి పిల్లల్ని స్కూల్లో దింపేశావా? దింపేశానమ్మా. వదినా, వదినా,
సుష్మిత ఏమైంది? ఆయన్ని మంత్రి భద్ర గారు కొట్టి కట్టేశారు. భయంగా ఉంది. ముందు నువ్వు భయపడకు సుస్మిత. కొట్టి కట్టేసేంతగా ఏం జరిగిందమ్మా? బ్యాంక్ లో భద్ర 100 కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టారంటన్నయ్య. దానికి నోటీస్ ఇవ్వడానికి నేను వెళ్తే కొట్టి బంధించారంట. ఎవరొస్తారో చూస్తామని కూడా అన్నారంట. వాళ్ళ కొలిక్ ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఏం చేస్తారోనని చాలా భయంగా ఉందో దినా. ఏమైనా చేస్తే మనం ఊరుకుంటామా? అంతవరకు వెళ్తాడా? పదవిచ్చింది ప్రజలకి సేవ చేయడానికి, బ్యాంకులని దోచుకోవడానికి కాదు. అడగడానికి వెళ్ళిన వారిని బంధించడానికి కూడా కాదు. అవునమ్మా, వాడి పొగరేంటో వాడి ధీమా ఏంటో మేం చూస్తాం. సుబ్బుని కూడా తీసుకొస్తాం. మన సుబ్బుకి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏడోకు సుష్మిత. ధర్మం ఎప్పుడూ బాధపడకూడదు. అధర్మాన్ని బాధ పెట్టాలి. వెళ్ళి ఆ బాధ వాళ్ళకే పెడతాం. మేం సుబ్బుతోనే వస్తాం. అత్తయ్య గారు వెళ్ళొస్తాం. చెప్పాను కదమ్మా, సుబ్బుకేం కాదు. ఏడవకు. తప్పు చేసిన వాళ్లే ఇప్పుడు ఏడుస్తారు. వాడేదో బాగా బిల్డప్ ఇచ్చాడే, మరి ఎవరూ రాలేదేంటి? మన గుమ్మం తొక్కే ధైర్యం ఎవరికుండది? వడకరు. ఆగండ్రా, వచ్చింది కలెక్టర్ అమ్మా. ఏంటి మేడం, ఎవరో ఇంటికి పోబోయి పొరపాటున ఏడకొచ్చుండారు? పొరపాటు ఈ కలెక్టర్ ఎప్పుడు చేయదు. మరి ఎందుకు వచ్చినట్టు? కోపంతో ఏదో రగిలిపోతున్నట్టున్నారు. నా తమ్ముడెక్కడా? ఈ రగిలే కోపం తగ్గాలంటే మా సుబ్బు మాకు కనబడాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. సుబ్బు ఎవరో, తమ్ముడెవరో? ఎవరా? మీ ఇంటికి బ్యాంకు నుంచి నోటీస్ ఇవ్వడానికి వచ్చిన వాడు. ఓహో, ఓ ఆడా? మీ తమ్ముడా మేడం? మాకు తెలవదే. ఇప్పుడు తెలిసింది కదా, వెళ్ళి తీసుకురండి. సరే, తెలిసినా ఒక్కసారి పులిబోన్లోకి వచ్చినాక పంపాలంటే దానికి కొన్ని లెక్కలుంటాయి. భద్ర గారు, అలాగే లేట్ చేస్తే మీ లెక్కలన్నీ తారుమారైపోతాయి. తర్వాత ఏ లెక్క ఉండదు. ఆవేశపడితే భద్రకాడ పనులు జరగవు నాయనా. పనులు చేయించేదే నేను. అది మీ ఆఫీసులో మేడం. మీ మాట వినడానికి ఇది మీ ఇల్లు కూడా కాదు, భద్రా సంస్థానం. నా ఆస్థానంలో నేను చెప్పేదే జరుగుతాది. కూల్గా కూర్చోండి, కూల్ డ్రింక్లు వస్తాయి. కూల్గా మాట్లాడుకుందాం మేడం. మాట్లాడడానికి ఏం లేదు. ముందు మా సుబ్బుని చూపించు, అదే మీకు కూల్. లేదంటే హాటేనా? అంతవరకు తెచ్చుకోవద్దు అంటున్నాను. ఒక మంత్రిగా చేయకూడనివి చేసినా ఇంకా మర్యాదగానే మాట్లాడుతున్నాం. ఆ మర్యాదని కాపాడుకోండి. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే మీకు చాలా మంచిది. భయపెడుతున్నావా? భద్రా, భద్రా ఇక్కడ. నువ్వు భద్రావైతే అరవింద్ ఇక్కడ. ఏ పదవిలో ఉన్నావని కూడా చూడను. నేను కూడా అంతే. ఇట్టా వాగితే ఎవడని కూడా చూడను. రేయ్,
నువ్వు ఎంతో మందిని చూసుంటావు, నాలాంటి వాడిని చూసుండవు. నీ సోదాపి మా సుబ్బుని మాకు అప్పగించు. సురక్షితంగా ఉంటే మీరు సేఫ్, లేదంటే శిక్షే. ఇలాంటి బెదిరింపులకు నా ఇంటి గేటు కూడా భయపడదు. ఆ గేటుని దాటుకునే కదా మేమొచ్చింది. కలెక్టర్ అని ఆగాము. నేను మంత్రి గారనే ఆగుతున్నాను. నా తమ్ముడు తక్షణమే నా ముందుకి రావాలి. అదెట్టా? మేమెవరో తెలిసి నోటీస్ అంటించి నీకొచ్చిన ఒక అనామకుణ్ణి హొట్టా వదిలేస్తామా? ఓ, భద్రా గారు మాత్రమే అనుకున్నాను. భద్రా గారి భార్య కూడా కరప్షన్ క్వీనే.